ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ దాంట్లో 1.4 అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో లెంతీ సిలబస్ కాబట్టి ఎక్కువ టైం అనేది పడుతుంది, కొంచెం పేషెన్స్గా ఉండండి. వీడియోస్ అనేవి కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది కూడా కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో 1.4లో ఇవాల్టి క్లాస్లో మనం నేర్చుకునేది ఏంటంటే ప్రిన్సిపల్స్ ఇన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, యాక్సెస్, ఈక్విటీ, రెలెవెన్స్, పార్టిసిపేషన్ అండ్ ఎంపవర్మెంట్. సో ఒక్కొక్క దాని గురించి చూస్తామన్నమాట. యాక్సెస్ అంటే ఏంటి, ఈక్విటీ ఏంటి, రెలెవెన్స్ ఏంటి, పార్టిసిపేషన్ ఏంటి, ఎంపవర్మెంట్ ఏంటి, ఇన్ రిగార్డెన్స్ విత్ ద ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్స్. ఓకే, సో వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. ఛానల్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అలాగే లైక్ చేసేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే. సో కమింగ్ టు ద క్లాస్. సో ఫస్ట్ ఏముంది, ప్రిన్సిపల్స్ ఇన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో యాక్సెస్ ఉంది. ఓకే, యాక్సెస్ చూసుకున్నట్టయితే యూనివర్సల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఆల్ పీపుల్ టు హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ఎడ్యుకేషన్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ సోషల్ క్లాస్, జెండర్, ఎథెన్సిటీ, బ్యాక్గ్రౌండ్ ఆర్ ఫిజికల్ అండ్ మెంటల్ ఎబిలిటీస్. సో యాక్సెస్ అంటే దేన్నన్నా ఆప్టైన్ చేయడం, పొందడం, ఇలాంటివి యాక్సెస్ అని అంటారు. ఓకే, సో ఈ యాక్సెస్ అనేది మనకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగంగా నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ఎడ్యుకేషన్ అనేది యూనివర్సల్ యాక్సెస్ కిందకు వస్తుంది. సో అందరికీ ఎడ్యుకేషన్ అనేది అందాలి, ఇర్రెలవెంట్ ఆఫ్ దేర్ సోషల్ క్లాస్, జెండర్, ఎథెన్సిటీ, బ్యాక్గ్రౌండ్ లేదా ఫిజికల్ ఆర్ మెంటల్ డిసేబిలిటీస్. ఓకే, సో దేన్ని కూడా పట్టించుకోకుండా అందరికీ ఎడ్యుకేషన్ అందేలా చూడడమే యూనివర్సల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. The term is used both in college admission for the middle and lower classes and in assistive technology for the disabled. సో ఈ టర్మ్ అది యూనివర్సల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ క్లాస్ వాళ్ళకి కాలేజ్ అడ్మిషన్లో, అలాగే అసిస్టివ్ టెక్నాలజీలో డిసేబుల్డ్ వాళ్ళకి యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే అందరికీ ఎడ్యుకేషన్ అనేది అందాలి కాబట్టి. ఓకే, సమ్ క్రిటిక్స్ ఫైండ్ దిస్ ఐడియా అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పొలిటికల్ కరెక్ట్నెస్. సో కొందరు క్రిటిక్స్ అనే వాళ్ళు ప్రతిదానికి ఉంటారు. సో దీంట్లో కూడా ఆ క్రిటిక్స్ ఏమంటున్నారు, ఈ యూనివర్సల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అనేది పొలిటికల్ కరెక్ట్నెస్కి ఒక ఐడియా లాంటిది అనేసి అంటున్నారు. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ ద యాక్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ఆల్, సర్టెన్ కంట్రీస్ హ్యావ్ రైట్ టు ఎడ్యుకేషన్. సో ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అందేలాగా చూసుకోవడానికి కొన్ని కంట్రీస్లో మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా ఉంది, ఇండియాలో కూడా ఉంది మనకి. ఓకే, universal access to education encourages a variety of pedagogical approaches to accomplish the spreading of knowledge across the diversity of social, cultural, economic, national and biological backgrounds. సో అందరికీ ఎడ్యుకేషన్ అందడం వల్ల మనకి ఏమవుతుంది అంటే డిఫరెంట్ పెడగాజికల్ అప్రోచెస్ అనేటివి తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకనంటే సోషల్ పరంగా, కల్చరల్ పరంగా, ఎకనామిక్ పరంగా డైవర్సిటీ అనేది కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్స్లో కానివ్వండి, పీపుల్లో కానివ్వండి. సో ప్రతిదీ మనం రీచ్ అవ్వాలంటే పెడగాజికల్ అప్రోచెస్ కూడా డిఫరెంట్గా ఉండాల్సి ఉంటుంది. దాని ద్వారా అందరూ అన్నిటి గురించి నేర్చుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇనిషియల్లీ డెవలప్డ్ విత్ ఎ థీమ్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ, యాక్సెస్ అండ్ ఇంక్లూజన్ ఆఫ్ స్టూడెంట్స్ with learning or physical and mental disabilities, the themes governing universal access to education have now expanded across all forms of ability and diversity. So starting లో ఈ ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ యాక్సెస్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్కి సంబంధించి అది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో లెర్నింగ్ లేదా ఫిజికల్ లేదా మెంటల్ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఉండేది. మెల్లమెల్లగా ఏమైందంటే ఇది ఎక్స్పాండ్ అవ్వకుండా వచ్చింది. ఇప్పుడు అన్ని ఎబిలిటీస్కి, అన్ని డైవర్సిటీస్కి వర్తిస్తుందన్నమాట. ఓకే, హవెవర్ as the definition of diversity is within itself is a broad amalgamation, teachers exercising universal access will continually face challenges and incorporate adjustments in their lesson plan to foster themes of equal opportunity of education. సో ఎంతవరకు ఎక్స్పాండ్ అవ్వకుంటూ వెళ్ళినా మనకి డైవర్సిటీ అనేది ఒక చిన్న కాన్సెప్ట్ అయితే కాదు, దాంట్లో మల్టీ డైవర్సిటీస్ అనేటివి ఉన్నాయి. సో టీచర్స్కి ఇది ఒక ఛాలెంజ్ లాగానే. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో అందరికీ యాక్సెస్ అయ్యేలాగా ఎడ్యుకేషన్ కావాలంటే డిఫరెంట్ అప్రోచెస్ అనేటివి ఉండాలి. ఆ డిఫరెంట్ అప్రోచెస్ ఉన్న ఒక్కోసారి మనకి డిఫరెంట్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేటివి వస్తాయి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అప్రోచెస్ కంటే వేరే అప్రోచెస్ చూడాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ లిటిల్ బిట్ ఆఫ్ ఛాలెంజింగ్. ఓకే, సో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తూ పిల్లలకు కావాల్సిన విధంగా వాళ్ళ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యేలాగా చూసుకోవాలి ఫర్ గివింగ్ ద
ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద యాక్సిస్. సో సింపుల్గా చెప్పాలంటే అందరికీ ఎడ్యుకేషన్ అందాలి అనేది యాక్సిస్. నెక్స్ట్ థింగ్ ఏంటి? ఈక్విటీ. Educational equity, also referred to as equity in education, is a measure of achievement, fairness and opportunity in education. So equity, ఒక ఈక్వాలిటీ అనేది ఉంది ఇక్కడ. ఓకే, సో ఈక్విటీ ఇన్ ఎడ్యుకేషన్ అంటే మీ అచీవ్మెంట్ కానివ్వండి, ఫేర్నెస్ ఎంత ఉంది ఎడ్యుకేషన్లో, ఆపర్చునిటీ అందరికి వస్తుందా లేదా, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, ద స్టడీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈక్విటీ ఈజ్ ఆఫెన్ లింక్డ్ విత్ ద స్టడీ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ ఈక్విటీ. సో ఈక్విటీ ఎడ్యుకేషన్ని స్టడీ చేయాలంటే దాంట్లో ఎక్సలెన్స్, ఈక్విటీ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, ఎడ్యుకేషనల్ ఈక్విటీ ఈజ్ డిపెండెంట్ ఆన్ 2 మెయిన్ ఫ్యాక్టర్స్. సో మనకి ఎడ్యుకేషనల్ ఈక్విటీ అనేది 2 మెయిన్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో ఫస్ట్ ఈజ్ ఫేర్నెస్, విచ్ ఇంప్లైస్ దట్ ఫ్యాక్టర్స్ స్పెసిఫిక్ టు వన్స్ పర్సనల్ కండిషన్స్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ద పొటెన్షియల్ ఆఫ్ అకాడమిక్ సక్సెస్. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి ఎడ్యుకేషనల్ ఈక్విటీకి? ఫేర్నెస్, ఫేర్గా ఉండడం. ఓకే, సో ఇక్కడ ఏం ఇంప్లై చేస్తుంది అని అంటే పర్సనల్ కండిషన్స్ ఏవి కూడా ఒకళ్ళ పొటెన్షియల్ని, ఒకళ్ళ అకాడమిక్ సక్సెస్ని దెబ్బతీయకూడదు. ఓకే, ద సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ ఇంక్లూజన్, విచ్ రిఫర్స్ టు ఎ కాంప్రహెన్సివ్ స్టాండర్డ్ దట్ ఇంప్లైస్ టు ఎవ్రీవన్ ఇన్ ఎ సర్టెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి? ఇంక్లూజన్ కిందకు వస్తుంది. సో ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే these 2 factors are closely related and are dependent on each other for true academic success of an educational system. సో ఫేర్నెస్ und ఇంక్లూజన్ అనేది ఈ 2 ఫ్యాక్టర్స్ ఎడ్యుకేషనల్ ఈక్విటీకి ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే రెండు కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. సో అందరినీ ఇంక్లూడ్ చేస్తున్నామంటే వాళ్ళకి తగ్గట్టుగా ఫేర్నెస్ అనేది కంపల్సరీ. ఫేర్నెస్ అనేది ఉందంటే అందరినీ ఇంక్లూడ్ కూడా చేస్తాం. సో డిపెండెంట్ అయి ఉంటాయి కాబట్టి అకాడమిక్ సక్సెస్ సాధించడానికి ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ 2 ఫ్యాక్టర్స్ అనేటివి ఇంపార్టెంట్. The growing importance of education equity is based on the premise that an individual's level of education directly correlates to the future quality of life. So, ఈ ఎడ్యుకేషనల్ ఈక్వాలిటీ మీద ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. ఎందుకు అని అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ లెవెల్ అనేది అది కూడా ఎడ్యుకేషన్ మీద డైరెక్ట్గా దేంతో ముడిపడి ఉంటుంది? ఫ్యూచర్ లైఫ్తో ముడిపడి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్గా అందితే ఫ్యూచర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది దొరుకుతుంది. సో అందుకే ఎడ్యుకేషన్ ఈక్విటీ అనేది ఇంపార్టెంట్. Therefore, an academic system that practices educational equity is a strong foundation of a society that is fair and thriving. సో ఎడ్యుకేషనల్ ఈక్విటీలోనే ఫేర్నెస్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కాబట్టి, అండ్ అలాగే అందరినీ ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ఈక్విటీతో ఉన్న ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాగా అవుతుంది సొసైటీకి. సో పోను ఫేర్ అండ్ థ్రైవింగ్ సొసైటీని మనం చూడొచ్చు ఇఫ్ వీ ఇంప్లిమెంట్ దిస్ ఎడ్యుకేషనల్ ఈక్విటీ. However, inequality in education is challenging to avoid and can be broken down into inequality due to socio-economic standing, race, gender or disability. So, ఇంతకుముందు యాక్సెస్లో మనం అనుకున్నట్టే డైవర్సిటీస్ గురించి ఎంతగా ఎక్స్పాండ్ చేసినా ఇంకేదో ఏరియా అనేది మిగిలిపోయి ఉంటుంది. అలాగే ఈక్విటీలో కూడా మనం ఎంత ఈక్విటీ తీసుకురావడానికి చూసినా ఎంతో కొంత మేరకి ఇన్ఈక్వాలిటీ అనేది ఉంటుంది. సో అది సోషియో ఎకనామీ పరంగా కావచ్చు, రేస్ పరంగా కావచ్చు, జెండర్ పరంగా కావచ్చు, డిసేబిలిటీ పరంగా కావచ్చు. సో వాటిని అవాయిడ్ చేయడం అనేది మన గోల్ ఉండాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ చూసుకున్నట్టయితే రెలెవెన్స్. In education, the term relevance typically refers to learning experiences that are either directly applicable to the personal aspirations, interests or cultural experiences of students or that are connected in some way to real world issues, problems and contexts. So relevance అంటే రిలేట్ అవ్వడం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మన యొక్క లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఇండివిజువల్కి డిఫరెంట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అది డైరెక్ట్గా వాళ్ళ పర్సనల్ ఆస్పిరేషన్స్ వల్లనో, వాళ్ళ ఇంట్రెస్ట్ వల్లనో, కల్చరల్ బ్యాక్గ్రౌండ్, కల్చరల్ ఎక్స్పీరియన్సెస్ వల్లనో వస్తాయి. లేదా ఈ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ తోటి, ఇష్యూస్ తోటి, కాంటెక్స్ట్ తోటి కనెక్ట్ అయిన లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి. సో వీటిని రెలివెన్స్ అని అంటాం. ఓకే, సో బేసికల్గా రిలేట్ అవ్వడం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పార్టిసిపేషన్. పార్టిసిపేషన్ మీన్స్ giving children a say in their education, listening to them and involving them as much as possible in school life. సో ఇప్పుడున్న స్టూడెంట్స్ సెంటర్లో పార్టిసిపేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది ఇంపార్టెంట్. సో పార్టిసిపేషన్ అంటే అదే పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళు చెప్పేది వినడము, వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేసుకోమని చెప్పడము. సో స్కూల్ లైఫ్లో వాళ్ళని ఎంతగా ఇన్వాల్వ్ చేస్తే అంతగా మంచిదన్నమాట.
ఇట్ మీన్స్ వాల్యూయింగ్ దేర్ ఒపీనియన్స్ అండ్ ఐడియాస్ అండ్ గివింగ్ దెమ్ కంట్రోల్ ఆఫ్ దేర్ లెర్నింగ్. సో వాళ్ళు నేర్చుకునేది వాళ్ళే కంట్రోల్లో ఉంచుకుంటారనమాట. అంటే వాళ్ళ ఒపీనియన్స్ కానివ్వండి, వాళ్ళ ఐడియాస్ని కానివ్వండి షేర్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, సెల్ఫ్ స్టడీ అనేది పెరుగుతుంది, పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది. ఓకే, when children have a say in their education, they not only exercise their rights, they also achieve more, have improved self-esteem, get on better with their classmates and teachers, contribute to a better school environment with better discipline and a culture where learning is a shared responsibility. సో పిల్లల్ని ఎడ్యుకేషన్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళు రైట్స్ అనేది వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఇంకెక్కువగా అచీవ్ చేయడానికి చూస్తారు. అలాగే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే టీచర్స్ తోటి, క్లాస్మేట్స్ తోటి ఎలా మెలగాలి, స్కూల్ ఎన్విరాన్మెంట్కి ఎలా కాంట్రిబ్యూట్ చేయాలి, ఎలా డిసిప్లిన్గా ఉండొచ్చు, ఓకే, షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఇంకా చూసుకున్నట్టయితే దేర్ ఈస్ ఎవిడెన్స్ దట్ ఇన్వాల్వింగ్ pupils మోర్ ఇన్ స్కూల్ లైఫ్ కెన్ హ్యావ్ పాజిటివ్ ఇంపాక్ట్స్ ఫర్ దెమ్సెల్వ్స్, ద స్కూల్ అండ్ స్టాఫ్. ఇట్ క్యాన్ లీడ్ టు. సో ఏమంటున్నారు ఇక్కడ, పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది వాళ్ళ మీద ఉంటుంది, స్కూల్ మీద ఉంటుంది, అలాగే స్టాఫ్ మీద కూడా ఉంటుంది. సో అవేంటో చూద్దాం. ఇంప్రూవ్మెంట్స్ ఇన్ అటైన్మెంట్. సో అచీవ్మెంట్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది రావడము. నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్యూపిల్స్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ దేర్ లెర్నింగ్. వాళ్ళు నేర్చుకోవడంలో వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది పెరగడము. అలాగే ఇంప్రూవ్మెంట్స్ ఇన్ టీచింగ్ ప్రాక్టీస్లో ఇంప్రూవ్ అవ్వడం, బెటర్ డిసిప్లిన్ అండ్ బిహేవియర్ చేంజ్ అవ్వడము, ఎన్హాన్స్డ్ కమ్యూనికేషన్ అండ్ లిజనింగ్ స్కిల్స్ ఫర్ ప్యూపిల్. సో ప్యూపిల్స్లో కమ్యూనికేషన్ మరియు లిజనింగ్ స్కిల్స్ అనేవి పెరగడం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ పార్టిసిపేషన్. లాస్ట్ టాపిక్ ఏంటంటే ఎంపవర్మెంట్. The term empowerment originates from American community psychology and is associated with the social scientist Julian Rapport. సో ఈ ఎంపవర్మెంట్ అనే టర్మ్ అనేది అమెరికన్ కమ్యూనిటీ నుంచి వచ్చింది, అది కూడా సైకాలజీ సైడ్ నుంచి. అండ్ అలాగే ఒక సోషల్ సైంటిస్ట్ తోటి అసోసియేట్ అయిన వర్డ్ ఇది. ఎవరా సైంటిస్ట్? జూలియన్ రాపోర్ట్. ఇన్ సోషల్ వర్క్ ఎంపవర్మెంట్ ఫార్మ్స్ ఏ ప్రాక్టికల్ అండ్ రిసోర్స్ ఓరియంటెడ్ ఇంటర్వెన్షన్. సో సోషల్ వర్క్లో ఎంపవర్మెంట్ అంటే ఏంటి? ఒక ప్రాక్టికల్, రిసోర్స్ ఓరియంటెడ్ ఉంటుంది. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సిటిజన్షిప్, ఎడ్యుకేషన్ అండ్ డెమోక్రటిక్ ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ ఈజ్ సీన్ యాజ్ ఎ టూల్ టు ఇంక్రీజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిటిజన్. కానీ మీరు ఎడ్యుకేషన్ సైడ్ లేదా డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ సైడ్ లేదా సిటిజన్షిప్ ఎడ్యుకేషన్ సైడ్ చూసుకున్నట్టయితే ఎంపవర్మెంట్ అనేది సిటిజన్ యొక్క రెస్పాన్సిబిలిటీని ఇంక్రీజ్ చేసేది. ఓకే, ఎంపవర్మెంట్ ఈజ్ ఎ కీ కాన్సెప్ట్ ఇన్ ద డిస్కోర్స్ ఆన్ ప్రమోటింగ్ సివిక్ ఎంగేజ్మెంట్. సో ఈ రెస్పాన్సిబిలిటీ అనేది పెంచేది కాబట్టి ఎంపవర్మెంట్ అనేది సివిక్ ఎంగేజ్మెంట్ని పెంచడానికి చూస్తుంది. అంటే పబ్లిక్ ఇష్యూస్ తోటి కన్సర్న్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ థింగ్ చూసుకున్నట్టయితే ఎంపవర్మెంట్ యాజ్ ఎ కాన్సెప్ట్ విచ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఎ మూవ్ అవే ఫ్రమ్ deficit oriented towards a more strength oriented perception can increasingly be found in management concepts as well as in the areas of continuing education and self help. So empowerment అనేది కాన్సెప్ట్ వైజ్ చూసుకున్నట్టయితే డెఫిసిట్ ఓరియంటెడ్ నుంచి, ఏదైనా ల్యాక్ అవ్వడం దగ్గర నుంచి స్ట్రెంగ్త్ ఓరియంటెడ్ పర్సెప్షన్ సైడ్, అంటే ఎక్కువ బలపరిచిన పాయింట్ ఆఫ్ వ్యూ సైడ్ పోతుందన్నమాట. ఓకే, సో బలం లేని ఓరియంటేషన్ నుంచి బలంగా ఉన్న పర్సెప్షన్ సైడ్ పోయేది మనకి ఎంపవర్మెంట్ యాజ్ ఎ కాన్సెప్ట్ తీసుకోవచ్చు. సో దాని ద్వారా ఈ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ అనేటివి మనకి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ అలాగే సెల్ఫ్ హెల్ప్ అనేది వస్తుంది, అంటే మనకి మనం హెల్ప్ చేసుకుంటాము, ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేస్తాం బికాస్ ఆఫ్ ద ఎంపవర్మెంట్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద టర్మ్ ఎంపవర్మెంట్ రిఫర్స్ టు measures designed to increase the degree of autonomy and self-determination in people and in communities in order to enable them to represent their interests in a responsible and self-determined way, acting on their own authority. సో బేసికల్గా చెప్పాలంటే ఈ ఎంపవర్మెంట్ అనే టర్మ్ అనేది మనల్ని ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేస్తుందన్నమాట. ఓకే, empowerment as an action refers both to the process of self-empowerment and to professional support of people, which enables them to overcome their sense of powerlessness and lack of influence and to recognize and use their resources. సో యాక్షన్ పరంగా చూసుకున్నట్టయితే ఎంపవర్మెంట్ వల్ల మనకి సెల్ఫ్ డిటర్మినేషన్ అనేది పెరుగుతుంది.
సో దాని ద్వారా ఈ పవర్లెస్నెస్ అనడం, అంటే మన దగ్గర ఏదైతే ల్యాకింగ్ ఉందో దాని మీద డిపెండ్ అవ్వడము, లేదా ఏం చేయలేము అనే ఈ భావన అనేది పోతూ ఉంటుంది. అండ్ అలాగే మన చుట్టూ ఉన్న రిసోర్సెస్ని రికగ్నైజ్ చేసి యూజ్ చేసుకుంటాం. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ ద ఎంపవర్మెంట్. సో ఇవాళ క్లాస్లో మనం ప్రిన్సిపల్స్ ఇన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టాపిక్లో యాక్సెస్ గురించి, ఈక్విటీ గురించి, రెలివెన్స్ గురించి, పార్టిసిపేషన్ గురించి మరియు ఎంపవర్మెంట్ గురించి చూసాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు తెలుసు, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, అలాగే షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. And thank you for watching. Bye bye.